ఏమైందిరా మహేష్గా పొద్దున్నే వచ్చా నిన్ను పోయింది నువ్వు నా వాడి పడేసిన బట్టలు ఉతికి తీసుకురా. నేను తెచ్చినవి అన్నీ ఈ బ్యాగ్లో ఉన్నాయి. నేను ఇయ్య పక్క పో మూసుకొని అవన్నీ ఉతికి తీసుకురేస్తా. పోబే. సరే వీడియో చేస్తున్నా పక్క పోబే. వచ్చేసాను భయ్యో, మళ్ళీ వెకేషన్ నుండి వచ్చేసాను. దావత్ అయిపోయింది, బిర్యానీ అయిపోయింది, అండ్ హైదరాబాద్కి మళ్ళీ వచ్చేసాను. ఇదే పాత బడ్డ గోడ ముందుకు వచ్చేసాను. సో ఇవాళ వీడియోలో ఏంటంటే భయ్య, నేను వెకేషన్కి వెళ్ళిన తర్వాత రియలైజ్ ఏంటంటే, సో బేసిక్గా ఫోటోగ్రఫీలు దిగండి రూపాయి అంటే ఎప్పుడు ఒకటే స్టిల్స్ ఒకటే ఇదనమాట. సో ఇవాళ వీడియోలో ఏంటంటే జిగేలు అనేవి, అండ్ అంతేకాకుండా జీవితంలో ఒక్కసారన్నా ఇలా దిగాలి అనే కొన్ని ఫోటోగ్రఫీ ఐడియాస్ అండ్ స్టిల్స్ నేను మీకు తీసుకొస్తున్నాను. అండ్ స్టిల్స్ అంటే భయ్య వీడియోగ్రఫీ అండ్ ఫోటోగ్రఫీ. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ యాడ్కామ్ గివ్అవేలో మీరు పార్టిసిపేట్ చేయాలంటే వీడియోని లైక్ చేయాలి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, ఇన్స్టాగ్రామ్లో నన్ను యాడ్కామ్ని ఫాలో అవ్వాలి. అండ్ ఇవన్నీ కాకుండా మీరు ఏం చేయాలంటే డిస్క్రిప్షన్లో ఒక వీడియో ఇస్తాను కదా, ఆ వీడియోకి వెళ్ళి అక్కడ మీరు ఎందుకు గెలవాలనుకున్నారో కామెంట్ చేయాలి. టాపిక్లోకి వెళ్ళిపోతాం. బేసిక్గా మనోళ్ళు దిగమంటే ఫోటోలు ఎక్కడ పడితే అలా, ఎక్కడ పడితే అలా, ఎట్లా పడితే అలా ఫోటోలు దిగుతారు, కానీ దాంట్లో క్రియేటివిటీ ఉండదు భయ్య. వాడిని చూసి వీడిని చూసి వాళ్ళు అంతా కలిపి ఫోటోలు అయితే దిగుతున్నారు, కానీ అంత క్రియేటివిటీ లేదు. మనం ఏంటంటే కొంచెం ఒక టీ స్పూన్ మసాలా, గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసేసి ఏం చేస్తున్నాం అంటే ఒక మంచి ఫోటోగ్రఫీ సిరీస్ అనేది క్రియేట్ చేస్తున్నాం ఈ వీడియోలో. సో ఆ క్రియేటివ్ ఐడియాస్ ఏంటి అనేది ఇవాళ వీడియోలో ఫస్ట్ ఐడియా చెప్తాను చూడండి. దీంట్లో వచ్చేప్పటికి డ్యూయల్ రోల్ ఎఫెక్ట్. ఈ డ్యూయల్ రోల్ ఎఫెక్ట్ అంటే మనకి ఎలా ఉంటుందని అడగకండి భయ్య, మీరు ఆల్రెడీ వందలాది సినిమాలు చూసారు. అందులో ఫస్ట్ సినిమా వచ్చేప్పటికి బీభత్సంగా కామెడీ సినిమా మనకు అదుర్స్. దాంట్లో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ ఎలా అయితే చేశారో సిమిలర్గా అలానే మీకు ఈ ఫోటోగ్రఫీలో మీరు దిగచ్చు. మనకి అంత భారీ బడ్జెట్ లేదు కాబట్టి సో మనం కాంప్రమైజ్ అవ్వాలి, జర మన ఫోన్లోనే దిగాలి. మీరేం లేదు, మీ ఫ్రెండ్కి ఫోన్ ఇవ్వండి, పానోరమా ఎఫెక్ట్ అనేది ఉంటుంది మన ఫోన్లో, దాన్ని ఓపెన్ చేయమనండి. అండ్ ఓపెన్ చేసిన తర్వాత ఏం చేయాలి, ఫోటోని నొక్కాలి. మీరు కెమెరా ముందర ఉండాలి, ఫస్ట్ ఫోటోని క్యాప్చర్ చేయమనండి. పానోరమా ఎఫెక్ట్లో ఏంటంటే మెల్లగా రైట్ సైడ్ పోవాలి, మీ ఫ్రెండ్ని కూడా మెల్లగా రైట్ సైడ్ పోమని చెప్పండి. ఒక స్టేజ్కి వచ్చేప్పటికి ఫోన్ని ఆపమండి, అంటే స్టిల్లో పెట్టండి, ఎటువంటి మూమెంట్ లేకుండా పెట్టండి. మీరు కెమెరా వెనక్కి నుండో లేకపోతే మీ ఫ్రెండ్ వెనక నుండో మళ్ళీ ఇంకొక చోట నుంచొని మళ్ళీ అటు సైడ్ని మీ ఫ్రెండ్ని రైట్ సైడ్లో మూవ్ చేయమనండి. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఒకటే ఏరియాలో మీరు 4-5 చోట్ల నుంచున్నారనుకోండి, మీకు బీభత్సంగా 4-5 ఎఫెక్ట్లు వస్తాయి. అంటే 4-5 చోట్ల మీరు ఒకటే ఫోటోలో ఉంటారు, ఒకటే ఫ్రేమ్లో ఉంటారు. డ్యూయల్ రోల్ ఎఫెక్ట్, త్రిబుల్ రోల్ ఎఫెక్ట్, 4 రోల్ ఎఫెక్ట్ అనేది వస్తుంది అనమాట. దాని తర్వాత నెక్స్ట్ ఎఫెక్ట్ వచ్చేప్పటికి ఏంటంటే రివర్స్ వీడియో ఎఫెక్ట్. ఈ రివర్స్ వీడియో ఎఫెక్ట్ అయితే బీభత్సం భయ్య, అద్భుతం, కిరాక్, అమోహం. అయితే ఏంటంటే మీరు సింపుల్ భయ్య, బాగా జనసంచా లేకపోతే జనాభా ఉన్న ఏరియాల్లో నుంచొని మీ ఫ్రెండ్కి ఫోన్ ఇవ్వండి, ల్యాబ్ ఒకటి బీకండి వాడు తీసుకోకపోతే. ఎందుకంటే మహేష్ గారు నాకు అంతే చేస్తాడనమాట. సో ఫోన్ నేను ఇవ్వగానే వాడిని వీడియో రికార్డ్ చేయమనండి. రికార్డ్ చేసి దాని ముందర నుంచోండి, ఫోన్ ముందర నుంచొని మీరు రివర్స్లో నడవండి. అండ్ వెనక ఉన్న జనాభా ముందుకు వచ్చేటట్టుగా చూసుకోండి. అంటే నడుస్తున్నప్పుడు వాళ్ళు ముందుకు నడుస్తున్నప్పుడు మీరు వెనక్కి నడవండి. పిక్చర్లాగా చూస్తారు వాళ్ళు, బట్ వీడియో అనేది కిరాక్ వస్తుంది. వన్స్ మీరు అలా రికార్డ్ చేసిన తర్వాత మీరేం లేదు, కైన్ మాస్టర్లో ఓపెన్ చేయండి. కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే అందులో మీకు రివర్స్ వీడియో ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఆ ఎఫెక్ట్ అప్లై చేయండి, కథం మీకు మీ వీడియో రివర్స్ ప్లే అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, మీరు ముందుకు నడుస్తుంటారు, వెనక జనాభా అంతా వెనక్కి పోతూ ఉంటుంది భయ్య. ఆ ఎఫెక్టే అమోహం అనమాట. సో ఎవరైనా కావాలంటే ట్రై చేసుకొని అండ్ అది ఎట్లా ఉందో నాకు చెప్పండి, మీ ఫ్రెండ్స్ ఎలా ఫీల్ అవుతున్నారో కూడా చెప్పండి. దాని తర్వాత నెక్స్ట్ ఎఫెక్ట్ భయ్యో, ఇది అద్భుతం, టైం ల్యాప్స్ ఎఫెక్ట్ అనమాట. సో ఈ టైం ల్యాప్స్ ఎఫెక్ట్ వచ్చేప్పటికి ఏంటంటే మంచి ఏరియాకి పోండి, వాన పడుతున్నప్పుడు లేకపోతే మంచు పడుతున్నప్పుడు మంచి ఒక లొకేషన్, నేను ఇప్పుడు మనాలికి వెళ్ళాను కదా, ఆ లొకేషన్లో ఈ ఫోటో దిగాను అనమాట. సో ఈ వీడియో ఎఫెక్ట్ అనేది ట్రై చేశాను. సో బేసిక్గా ఏంటంటే మీరు సింపుల్గా టైం ల్యాప్స్ ఎఫెక్ట్ 1 minute వీడియో తీయాలి, అండ్ ఆ 1 minute అనేది 10 seconds అయిపోతుంది టైం ల్యాప్స్లో. సో మీరు సింపుల్గా మీ ఫ్రెండ్కి ఫోన్ ఇచ్చేసి మీరు కెమెరాలో 3 స్టిల్స్ ప్రాక్టీస్ చేయండి. ఏదన్నా నేను కెమెరాలో వచ్చేప్పటికి ఏంటంటే ఒక 2-3 సార్లు ప్రాక్టీస్ చేశాను, అండ్ మీకు కెమెరాలో చూడొచ్చు. ప్రాక్టీస్ చేసింది ఎఫెక్ట్ ఏదైతే ఉందో, సో మీరు ఆ వీడియో ఏదైతే ఎండ్ రిజల్ట్ ఏదైతే ఉందో అది మీరు చూడొచ్చు అనమాట. సో చాలా అద్భుతమైన ఫోటోగ్రఫీ స్కిల్స్లో ఇది ఒకటి ఉంటుంది అనమాట. సో మీరు కూడా కావాలంటే ట్రై చేయొచ్చు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేప్పటికి ఏంటంటే భయ్యా, ఇది శక్తిమాన్ ఎఫెక్ట్ భయ్యా. శక్తిమాన్, సూపర్ మ్యాన్, బ్యాట్మ్యాన్ అండ్ మన తెలుగు సూపర్ హీరో ఎఫెక్ట్స్ అనమాట ఇవి. బేసిక్గా ఏంటంటే మీరు గాల్లోకి ఎగిరే ఎఫెక్ట్ అనమాట. అయితే ఎలా అనేది చెప్తాను చూడండి. మీరు సింపుల్గా వీడియో ఆన్ చేయమనండి, మీ ఫ్రెండ్ని ఫోన్ని 2 చేతుల్లో ఇలా పట్టుకోమనండి, అండ్ వీడియోని స్టార్ట్ చేయమనండి. స్టార్ట్ చేసిన తర్వాత మీరు 1, 2, 3 అనగానే మీరు జంప్ చేయాలి. మీరు ఎవరైతే కెమెరా ముందు ఉన్నారో వాళ్ళు జంప్ చేయాలి, అండ్ మీ ఫ్రెండ్ అదే టైంలో వెనక్కి ఫ్లిప్ చేయాలి. అలా ఫ్లిప్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే
మీరు ఎగిరినప్పుడు నార్మల్గానే జంప్ ఎఫెక్ట్ వస్తుంది. ఆ కెమెరాని ఇట్లా ఫ్లిప్ చేసినప్పుడు ఏంటంటే మీరు గాల్లోకి ఎగిరే ఎఫెక్ట్ వస్తుంది. అండ్ దాని తర్వాత ఇంకొక లొకేషన్కి వెళ్ళండి, సేమ్ ఎఫెక్ట్ని మళ్ళీ రిపీట్ చేయండి. అంటే ఏదైతే మీరు వీడియో తీసారో అది ఈసారి కింద పడుతున్నప్పుడు తీయండి. అలా తీసినప్పుడు ఏమవుతుంది, మీరు గాల్లోకి ఎగిరారు, కింద పడ్డారు. ఈ విధంగా మీరు ఏంటి అంటే ఫ్లయింగ్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా ఎంతో అద్భుతంగా, అత్యద్భుతంగా, బీభత్సంగా అద్దిరిపోయే ఎఫెక్ట్లు క్రియేట్ చేయొచ్చు భయ్య ఫోటోగ్రఫీస్ లో. సో వీడియోకి ఇంతగా వీడియో నేను వస్తుంది అనుకున్నాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్.